హైదరాబాద్లోని మాదాపూర్లో కేఓ పబ్పై రైడ్స్ నిర్వహించినట్లు మాదాపూర్ డీసీపీ వినీత్ తెలిపారు. ఈ రైడ్స్లో 55 మంది పట్టుబడ్డారని, వారిలో 24 మంది డ్రగ్స్, గంజాయి తీసుకున్నట్లు గుర్తించినట్లు డీసీపీ వెల్లడించారు. తీసుకొని రావాలనేదే థీమ్. ఈ మామూలుగా ఇలాంటి మ్యూజిక్ని మనము భరించలేము. అంత హై డెసిబల్ మ్యూజిక్స్ ఉంటుంది, ఫాస్ట్ మ్యూజిక్ ఉంటుంది. దీన్ని తీసుకొనే ఇక్కడికి రావాలనేది పద్ధతి. కాబట్టి వాళ్ళు ముందే అన్ని కన్జంప్షన్ చేసి ఇక్కడికి వచ్చారు. ఇలాంటి డీజే ప్లే చేసిన వాళ్ళు కూడా తీసుకుని ఉంటారు. ఇలాంటి వినాలంటే కూడా, అంటే ఇట్ ఈస్ ఏ నోన్ ఆర్గనైజ్డ్ ఒక డ్రగ్ తీసుకొని వచ్చి ఇలాంటి ఒక పార్టీ చేయాలనేదే వీళ్ళ ఉద్దేశం. సో వాళ్ళ రోల్ ఇన్ ఆర్గనైజింగ్ ది పార్టీ. ఇక్కడ ఉన్న డీజే యాజ్ ఆఫ్ నౌ కన్సంప్షన్ కే ఉంది. ఇంకా ఇంట్రాగేషన్ మనము చేస్తున్నాము. వాళ్ళు పెడ్లర్ కూడా అయి ఉంటే ఆ ఎవిడెన్స్ దొరికితే దాని కింద కూడా పెట్టారు. ఇండియాలో వాళ్ళకి ఈ పర్టికులర్ కోడ్ అనమాట. ఈ ఫారెస్ట్ థీము, ఫారెస్ట్ ఆల్కెమీ అని చెప్తే అర్థమవుతుంది. వాళ్ళు ఎవరికి అర్థం అవ్వాలో వాళ్ళకి అర్థమవుతుంది ఇది ఇలాంటి పార్టీ అని. వాళ్ళు ఏం చేస్తారు, ఆ పర్టికులర్ ఏ రోజు ఉందో ఆ రోజుకు ముందు తీసేసుకొని ఆ పార్టీకి ఎంటర్ అవుతారు. ఖచ్చితంగా. అంటే వాళ్ళు ఇప్పటి వరకు వాళ్ళు ఏ కేసు వాళ్ళ మీద లేదు. ఇంకా వెరిఫై కూడా చేస్తున్నాము. ఫస్ట్ అండ్ ఇన్ఫర్మేషన్లు అయితే లేదు. సో ఎక్కడైనా ఉండుంటే ఆ కేసులు కూడా వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది. డ్రగ్స్ కోసం చేస్తున్నారు కాబట్టి అతనికి ఆహ్వానం ఉంది. ఇట్లా డ్రగ్స్ చేసుకునే వచ్చేవాళ్ళు అలాంటి ప్రత్యేకంగా ఈ డీజేని కూడా పిలిపించుకున్నారు బెంగళూరు నుంచి. సో హీ నోస్ దట్ సచ్ ఎ పార్టీ ఈస్ బీయింగ్ ఆర్గనైజ్డ్ అండ్ హీ హాస్ గివెన్ స్పేస్ to utilize his space for such a party. ఖచ్చితంగా ఆ లైసెన్స్ ఏముందో ఇలాంటి పార్టీ ఆర్గనైజ్ చేయకూడదు కాబట్టి పర్టికులర్ ఎక్సైజ్ లైసెన్స్ వాట్ ఎవర్ ఇస్ దే, అలాగే అమ్యూజ్మెంట్ లైసెన్స్ అదన్నీ కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. శ్రీధర్ డిఎస్పి టీజీన, అలాగే మన ఎస్ఓటి నుంచి అలాగే టి శ్రీనివాస్ అండ్ డి సంతోష్ కుమార్ ఇన్స్పెక్టర్, శ్రీ దాలి నాయుడు, శ్రీ సంజయ్ ఇన్స్పెక్టర్ ఎస్ఓటి, వెంకన్న రాయదుర్గం అండ్ హరిభూషణ్ రావు డిఐ రాయదుర్గం, వీళ్ళందరూ దానికి పాల్గొన్నారు. అండర్ ది ఓవరాల్ సూపర్విజన్ ఆఫ్ సిపి సార్. దానికి ఎస్ఓటి డీసీపీ గారు, అడిషనల్ డీసీపీ గారు అందరూ కూడా దీంట్లో ఈ సూపర్వైజ్ చేయడం జరిగింది. సో అందరికి కూడా అభినందనలు చెప్తున్నారు. Not surplus, sir. Not yet, sir. No, sir. Yet to, sir. Sitting there. 5 o'clock. Yes, sir. Now, sir. I'll tell on this line, sir. Then they have given that counseling will be done. Yes. ఫస్ట్ అయితే మనస్ తరపు నుంచి ఇప్పుడు వీళ్ళకి ఇక్కడే కౌన్సిలింగ్ చెప్తాము. నాట్ జస్ట్ బుకింగ్ కేసు, వాళ్ళు కూడా ఇక్కడి నుంచి ఎట్లా బయటపడాలి, అడిక్షన్ ఉంటే అది కూడా చెప్తాము. అలాగే పర్టికులర్ కంపెనీస్కి అప్రోచ్ అయ్యి ఇంకా ఎవరైనా ఇక్కడ దొరకకపోవచ్చు, బట్ దే మే బి అడిక్టెడ్ ఆర్ మేబీ అటెండింగ్ సచ్ పార్టీస్ ఎల్స్వేర్, అలాంటి వాళ్ళని కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏర్పడించాలని వాళ్ళు కూడా కోరుకుంటాము. సో దట్ మనం కూడా సపోర్ట్ ఇచ్చి ఆ పర్టికులర్ డే ఆర్గనైజ్ చేసి వాళ్ళని కూడా అందరినీ కూడా అవేర్నెస్ ఉండాలి. ఇలాంటి పార్టీస్కి వెళ్ళకూడదు, ఇది తీసుకోకూడదు. ఈ అవేర్నెస్ కూడా ఆల్ యాజ్ ఎ సోషల్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళు చేయాలని వాళ్ళకి లెటర్ కూడా రాస్తాం. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ర్యాండమ్ చెకింగ్ అనేది ఇప్పుడు కిట్స్లో ఉన్నాయి. టీజీ ఏఎన్బి కిట్స్ సప్లై చేసింది మనకు. సో ఎక్కడైనా ఇలాంటి మ్యూజిక్ లేకపోతే ర్యాండమ్గా మనం వెళ్ళిపోతాం. అక్కడే వాళ్ళని యూరిన్ కిట్స్ ఉన్నాయి కాబట్టి ఇమీడియట్ చెక్ చేస్తాం, తర్వాత మెడికల్కు కూడా పంపిస్తాం. సో ఇట్ ఈస్ ఏ టోటల్ సర్వైలెన్స్ ఓవర్ ఆల్ పబ్స్ ఉంటుంది. ర్యాండమ్గా ఏ పబ్కైనా మనం ఎప్పుడైనా వస్తాం అండ్ ఇలాంటి టెస్ట్ కూడా చేస్తాం. ఎవరైనా ఇన్వాల్వ్ ఉంటే వాళ్ళ మీదే ఉక్కువాదతో చర్యలు తీసుకుంటాం.